ఎన్నికల తర్వాత పరిస్థితులు ఏమిటి? ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఎట్లాంటి రాజకీయ పరిణామాలు ఉండబోతున్నాయి? ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తున్నాం అన్నటువంటి ధీమా ఆ పార్టీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నాం అన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తే, నాలుగోసారి కూడా మళ్ళీ దీదీనే ముఖ్యమంత్రి అన్నటువంటి ధీమాతోటి మమతా బెనర్జీ ఉన్నారు. కమింగ్ టు ఇటు కేరళ విషయానికి వద్దాం ఒకసారి. సో కేరళలో ఏం జరగబోతుంది, ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? 2 సార్లు వరుసగా అధికారంలోకి రావడం ఒక పార్టీ కేరళ చరిత్రలో చాలా అరుదు. అట్లాంటిది పినరయ్ విజయన్ ఎల్డీఎఫ్ 2 సార్లు అధికారం చేపట్టి మూడోసారి కూడా హ్యాట్రిక్ చేపడతారేమో అనుకున్నారు, మూడోసారి హ్యాట్రిక్ కొడతామనుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ నుంచి ఏకంగా ముఖ్యమంత్రి పోయి మేనిఫెస్టో రిలీజ్ చేయడం, సో చాలా పెద్దన్న పాత్ర పోషించి అక్కడ ఎన్నికల్లో ప్రచారం చేయడం, ఈ ఎన్నికలు తెలంగాణ వర్సెస్ కేరళ లాగా మారిపోయినటువంటి పరిస్థితి కూడా. సో ఈసారి కాంగ్రెస్ పార్టీ యూడీఎఫ్ అక్కడ గెలుస్తుందన్నటువంటి ధీమా ఉంది. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్ వివరాల ప్రకారం ఎల్డీఎఫ్ ఒక 55 నుంచి 65 స్థానాలు, యూడీఎఫ్ ఒక 75 నుంచి 80 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది అన్నది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం. సో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి యూడీఎఫ్ సిద్ధంగా ఉన్నది అన్నది ఒక ఎగ్జిట్ పోల్ రూపంలో కనిపిస్తోంది. బట్ ఏదైనా కానీ మే 4th వరకు వెయిట్ చేయాల్సిందే. ఏ అంశాలు ప్రధానంగా ఉన్నాయి? ఒకవేళ ఈసారి గనక ఎల్డీఎఫ్ ఓటమి పాలైతే ఇక వామపక్షాల పరిస్థితి భారతదేశంలో అయిపోయినట్టేనా, రాజకీయాల్లోంచి ఇక అయిపోయినట్టేనా ప్రభుత్వంలోంచి అన్న చర్చ కూడా బలంగా నడుస్తుంది. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అయ్యారు. శేషు సార్ నమస్తే. శ్రీకాంత్ నమస్తే. సో వామపక్షాలు ఓటమి పాలైతే ఇక దేశంలో వామపక్ష రాజకీయాల నుంచి విముక్తి పొందినట్టుగా ఒక అంచనాకి రావచ్చా? ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, ఏప్రిల్ 23 నాడు కేరళ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు పూర్తయ్యాయి. అవును. అంటే మే 4వ తారీఖు నాడు ఫలితాలు వెలువడతాయి. దానికంటే ముందు కేరళతో పాటు జరిగినటువంటి మిగతా 4 రాష్ట్రాల ఎన్నికలు కూడా ప్రీ పోల్ సర్వేలు జరిగాయి, ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చాయి. అయితే ప్రీ పోల్ సర్వేల్లోనూ ఎగ్జిట్ పోల్ సర్వేల్లోనూ కామన్ గా మనకి కనపడినటువంటి అంశం ఏంటి అంటే, కేరళ, ప్రత్యేకంగా కేరళను తీసుకుంటే కేరళలో ఈసారి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని అన్ని ప్రీ పోల్ సర్వేలు చెప్తున్నాయి, అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా చెప్తున్నాయి. అయితే అటు యూడీఎఫ్ కి ఎల్డీఎఫ్ కి గట్టి పోటీ జరిగినట్టుగా మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. అటు ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కానీ ప్రీ పోల్ ఫలితాల్లో కానీ మనకు చూస్తే, మరి ఎగ్జాక్ట్ పోల్ ఫలితాల్లో కూడా అదే ప్రతిబింబించవచ్చు అనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరొక కీలకమైన అంశం ఏంటంటే, ఏ ఎగ్జిట్ పోల్ సర్వే చూసినా, అంటే లోకల్ మీడియా ఎగ్జిట్ పోల్ అయినా నేషనల్ మీడియా ఎగ్జిట్ పోల్ అయినా మనకి కామన్ గా కనపడింది ఏంటంటే, ఏ ఒక్క సర్వే సంస్థ కూడా ఎల్డీఎఫ్ గెలుస్తుంది అనేటటువంటి ప్రిడిక్షన్ ఇవ్వలేదు. మొత్తం కూడా యూడీఎఫ్ వైపుకి ముగ్గినట్లే మనకు కనపడుతుంది. మొత్తం 140 శాసనసభ స్థానాలు ఉంటే 71 శాసనసభ స్థానాలు గెలిచినటువంటి పార్టీ అధికారంలోకి వస్తుంది. అది కాంగ్రెస్ కి అబ్జల్యూట్ మెజారిటీ వస్తున్నట్టుగా, అంటే 70 దాటి వస్తున్నట్టుగానే అన్ని సర్వే సంస్థలు, ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు చెప్పినటువంటి నేపథ్యంలో ఒక ప్రశ్న ఏమొస్తుంది అని అంటే, ఇక దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వాలకు పులి స్టాప్ పడిందా? దేశంలో ఈ ఉన్నటువంటి ఏకైక కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా, లెఫ్ట్ ప్రభుత్వం కూడా ఓడిపోతే ఇక దేశంలో లెఫ్ట్ ప్రభుత్వాలు లేవు, ఉండవు అనేటటువంటి ఒక అభిప్రాయం. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, బెంగాల్లో 35 ఏళ్లు పరిపాలించినటువంటి పార్టీ ఒక్కసారి ఓడిపోతే 2011లో ఓడిపోయిన తర్వాత మళ్ళా అధికారంలోకి రాలేకపోతుంది. అధికారంలోకి రాలేకపోగా తన ఓటు బ్యాంకుని గణనీయంగా కోల్పోయింది బెంగాల్లో. దాని పరిస్థితి మళ్ళా భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేటటువంటి కనపడట్లేదు. తర్వాత మీకు త్రిపురలో కూడా చాలా బలమైనటువంటి పార్టీగా ఒకప్పుడు ఉన్నది. మాణిక్ సర్కార్ నేతృత్వంలో వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర ఉన్నప్పటికీ కూడా ఒకసారి త్రిపురలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ త్రిపురలో అధికారంలోకి వచ్చేటటువంటి ఛాయలు కనపడట్లేదు. ఎన్నికకి అది బలహీన పడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ఇక మిగిలినపోయినటువంటి ఏకైక రాష్ట్రము కేరళ. ఈ కేరళలో కూడా 2016లో గెలిచారు, 2021లో వరుసగా గెలిచారు. అంటే కేరళలో ఉన్నటువంటి సంప్రదాయాన్ని తిరగరాసి
రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం మూడోసారి తన అధికారంలో నిలబెట్టుకోవటంలో వైఫల్యం చెందినట్టుగానే మనకు కనపడుతుంది. బహుశా కేరళలో కూడా అధికారాన్ని కోల్పోయేటటువంటి అవకాశం సార్ ఉంది. ఇక్కడ మరి ఒక చిన్న మళ్ళా ప్రశ్న, ఇక్కడ నాకు ఒక చిన్న ఆ, డౌట్ ఏంటంటే, నాకు తెలిసి అంటే ఇది మొట్టమొదటిసారి గత 73 ఏళ్ల భారతదేశ రాజకీయ చరిత్రలో వామపక్ష ప్రభుత్వం లేకుండా ఈ ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే కనుక మొట్టమొదటిసారిగా వామపక్ష రహిత ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఇక ఉండే అంటే మీరు అన్నారు ఇందాక పశ్చిమ బెంగాల్ అన్నారు, మళ్ళీ కోలుకోలేకపోతోంది, అప్రతిహతంగా దీదీ పోరాటం చేస్తుంది, ఇప్పుడు బీజేపీ ఎంటర్ అయింది కొత్తగా. ఆ తర్వాత త్రిపురలో కూడా సేమ్ ఇదే సీన్ రిపీట్ అయింది. బట్ ద పాయింట్ ఏంటంటే కేరళలో మళ్ళీ ఆ హోప్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఎల్డీఎఫ్ యూడీఎఫ్ ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది. బట్ ఎల్డీఎఫ్ పూర్తిగా కూడా కోలుకోలేనటువంటి పరిస్థితి ఒక పశ్చిమ బెంగాల్, ఒక త్రిపుర లాంటి పాలిటిక్స్ మనం చూడలేం. ఎందుకంటే బీజేపీ ఇక్కడ ఎదగడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు కూడా. శ్రీకాంత్, మీరు చెప్పినట్టు లెఫ్ట్ పార్టీలకి కొంత ఆనందం కలిగించేటటువంటి విషయం ఏంటంటే, కొంత సంతోషం కలిగించేటటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చినటువంటి మనకి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే ఎల్డీఎఫ్ కి దారుణమైనటువంటి ఓటమి ఏమి ఎదురు కావట్లేదు. ఎల్డీఎఫ్ కూడా 40 నుండి 50 శాసనసభ స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే అటు గెలుపు సాధిస్తున్నటువంటి యూడిఎఫ్ కి ఓడిపోతుంది అనుకుంటున్నటువంటి ఎల్డీఎఫ్ కి మధ్యన 15 నుండి 20 సీట్ల డిఫరెన్స్ మాత్రమే కనపడుతుంది. కాబట్టి రెండోది ఎల్డీఎఫ్ కూడా బలంగానే ఉంది. 2% ఓట్ల తేడాతో మాత్రమే ఎల్డీఎఫ్ ఇక్కడ ఓడిపోతుంది అనేటటువంటి ఒక అంచనా వస్తున్నటువంటి నేపథ్యంలో, సరే భవిష్యత్తులో మళ్ళా పుంజుకునేటటువంటి అవకాశాలు కమ్యూనిస్ట్ పార్టీకి ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా, బట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాల పరంగా చూస్తే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎల్డీఎఫ్ శకం ముగిసిపోతుంది, లెఫ్ట్ పార్టీల యొక్క అధికారము ఏ రాష్ట్రంలో లేకుండా పోతుంది అనేటటువంటి ఒక అభిప్రాయం, ఒక స్పష్టమైనటువంటి సంకేతం అయితే మనకి కనపడుతుంది. బహుశా దేశ చరిత్రలో ఇది మొట్టమొదటి అవుతుంది. ఎందుకంటే 75 సంవత్సరాల ఎన్నికల రాజకీయ చరిత్రలో బహుశా ఏ రాష్ట్రంలో కూడా లెఫ్ట్ పార్టీ లేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఇప్పుడు మొదలవుతుందా అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే ఇది ఒక అంశం. అయితే ఇంకొక కీలకమైనటువంటి అంశం చెప్తాను శ్రీకాంత్. అదేంటి అనంటే, మీకు 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమిత్ షా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు బాగా గుర్తుండే ఉంటుంది. అమిత్ షా అప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉండి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మా తదుపరి లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ ముక్త భారత్. కాంగ్రెస్ ముక్త భారత్ అంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ని లేకుండా చేయటమే మా ధ్యేయం అనేటటువంటి ఒక లక్ష్యాన్ని తీసుకుంటే, బహుశా నాకు అనిపిస్తుంది ఏంటంటే కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలవటం వల్ల బహుశా అమిత్ షా అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరకుండా పోతుంది. ఎందుకంటున్నాను నేను ఈ మాట అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలో ఉంది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడ్డది ఆ రాష్ట్రం. మళ్ళా అక్కడ గెలిచేటటువంటి అవకాశం లేదు. తర్వాత కర్ణాటకలో అధికారంలో ఉంది. కర్ణాటకలో కూడా ఆర్థిక సంక్షోభంతో పాటు రాజకీయంగా అక్కడ 3-4 వర్గాలు కాంగ్రెస్ పార్టీలోనే కొట్టుకుంటున్నాయి. మీకు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓడిపోయింది కాబట్టి మళ్ళా అక్కడ గెలిచే అవకాశం లేదు. ఇక తెలంగాణకు వచ్చేసరికి కొద్దో గొప్ప బలంగా ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ పార్టీ మళ్ళా గెలుస్తుంది అనేటటువంటి నమ్మకం రోజు రోజుకి సన్నగిల్లుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 3 రాష్ట్రాల్లో అధికారం కోల్పోతే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి కేరళలో అధికారంలోకి వస్తుంది. కాబట్టి బహుశా అమిత్ షా లక్ష్యం నెరవేరకుండా పోతుంది అనేది. ఒక పక్క లెఫ్ట్ పార్టీలు ఏ రాష్ట్రంలో లేకుండా పోతే కాంగ్రెస్ ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నదా అనేటటువంటి అభిప్రాయం ఆల్మోస్ట్ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి దొరికినటువంటి ఏకైక ఎడార్లో ఓయాసిస్ లాగా కేరళ కనిపించింది. అందుకే కేరళ కాంగ్రెస్ పార్టీకి మళ్ళా జీవం పోసినట్టుగానే మనకి కనపడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఏ ఎగ్జిట్ పోల్లో కూడా లెఫ్ట్ ఫ్రంట్ గెలుస్తుంది అనేది ఇవ్వలేదు, యూడిఎఫ్ గెలుస్తుంది అనేటటువంటిది. కాబట్టి సరే యూడిఎఫ్ కి మెజారిటీ ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా కేరళలో యూడిఎఫ్ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే మనం ఇక్కడ ప్రశ్న అయితే కనుక కేరళలో యూడిఎఫ్ ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కేరళ రాజకీయ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 2 సార్లు ప్రభుత్వాన్ని నడిపించినటువంటి ఎల్డీఎఫ్ ఇక ఆ బాధ్యతల నుంచి తప్పుకోబోతోంది. ఎగ్జిట్ పోల్ చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి యూడిఎఫ్కే ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటివరకు చూస్తున్నటువంటి సర్వే రికార్డుల ప్రకారం చూస్తే కనుక. సో ఎల్డీఎఫ్ సీట్లు 50 నుంచి 60కి పడిపోవచ్చు. ముఖ్యమంత్రి పినరయ్ విజయంలో హ్యాట్రిక్ విజయం సాధించాలని కలలు కన్నా కానీ, సో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులు మాత్రం
ఈ న్యూమరిక్ సినారియో చూస్తే మాత్రం అది కనిపించట్లేదు. బట్ శేషు సార్, సో ఎల్డీఎఫ్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మనకు పినరయ్ విజయనే మళ్ళీ కనిపిస్తున్నారు. బట్ కమింగ్ టు యూడీఎఫ్ విషయానికి వస్తే ఇట్లాంటి పరిణామాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందాక మీరు ఒక ప్రశ్నతో మొదలు పెట్టారు, దాని కొనసాగింపుగా కాంగ్రెస్ పార్టీ నుంచి యూడీఎఫ్ నుంచి ఒకవేళ రేపు పొద్దున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎవరు ఆ కీ రోల్లో ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? కేసీ వేణుగోపాల్ని మళ్ళీ ఏమైనా దింపుతారా? ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, మీరు ఒక రెండు ప్రశ్నలు, ఒకటి ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని, ఎందుకు కాంగ్రెస్ కి అక్కడ గెలుపు అవకాశాలు మెరుగైనాయి అనేటటువంటి ఒక రెండు కీలకమైన ప్రశ్నలు. మొదటి ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే, ఈసారి అక్కడ ముగ్గురు కీలకమైనటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నారు. ముగ్గురు ఒకే నాయర్ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. బట్ అది కాంగ్రెస్ కి ప్లస్ అయింది. ఒకటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి విడి సతీశన్, రెండవది కేసీ వేణుగోపాల్ భారత జాతీయ కాంగ్రెస్ యొక్క జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటిది, మూడోది మాజీ ప్రతిపక్ష నాయకుడు, మాజీ కేరళ పిసిసి అధ్యక్షుడైనటువంటి రమేష్ చెన్నితల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత, యూత్ కాంగ్రెస్ నుంచి అక్కడ ఎదిగినటువంటి నేత. బట్ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఏంటి అంటే, గత 5 ఏళ్లుగా విడి సతీశన్ కాంగ్రెస్ పార్టీని అక్కడ క్షేత్రస్థాయిలో బలంగా నిలబెట్టాడు. ప్రభుత్వం పైన బలంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. ప్రజల్లో బాగా పినరయ్ విజయన్ తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలని కోరుకుంటే విడి సతీశన్ కే కేరళ ప్రజలు ఎక్కువగా ఓటు వేసినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి బహుశా వీళ్ళ ముగ్గురులో విడి సతీశన్ కి ఎక్కువ మీరన్నటువంటి ఓటు దగ్గరే చిన్న పాజ్ సార్. మీరన్నట్టు ఓటు పరంగా చూసుకుంటే గనక విడి సతీశన్ కు 21% ఓటు వచ్చింది. బట్ అదే పినరయ్ విజయన్ కి ఆల్మోస్ట్ 33% ఓటు వచ్చింది. ఏది ప్రజా రియాక్షన్. అయితే ముఖ్యమంత్రిగా శ్రీకాంత్, అదే అక్కడ ఎల్డిఎఫ్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ఎల్డిఎఫ్ పైన పెద్దగా ప్రభుత్వ వ్యతిరేకత లేదు. ఒక మంచి ప్రభుత్వంగానే గుర్తింపు పొందింది. మంచి ముఖ్యమంత్రిగానే పినరయ్ విజయన్ గుర్తింపు పొందారు. పెద్దగా ఆరోపణలు లేనటువంటి ప్రభుత్వాన్ని ఈ 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా నడపగలిగాడు. కేరళ అనేక విషయాల్లో, అనేక పారామీటర్స్ లో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టగలిగారు. మరి ముఖ్యంగా ఎక్స్ట్రీమ్ పావర్టీని జీరో చేసినటువంటి ఏకైక రాష్ట్రంగా కేరళని నిలబెట్టగలిగారు. కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. కానీ సహజంగా కేరళలో ప్రభుత్వ మార్పు అనేటటువంటి అంశానికే ఓటు వేసినట్టుగా కనపడుతుంది. 2021లో తప్ప ప్రతిసారి అక్కడ ఒక పొలిటికల్ ఫినామినా ఏం జరుగుతుంది అని అంటే, ఒకసారి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మరొకసారి అధికారంలోకి రాలేదు అనేటటువంటి ఒక కేరళ పొలిటికల్ చరిత్ర మనకి, రాజకీయ చరిత్ర మనకి కనపడుతుంది. బట్ ఇప్పుడు కూడా మీకు ఎల్డిఎఫ్ ప్రభుత్వం పైన వ్యతిరేకత కంటే కూడా మార్పు కావాలని ప్రజలు ఓటేసినట్టుగా కనపడుతుంది ఒకటైతే. రెండోది, కాంగ్రెస్ పార్టీ ఈసారి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. గెలుపు కోసం వాళ్ళు అనుసరించినటువంటి విధానాలు కూడా కొత్తగా కనపడ్డాయి. అక్కడ కేరళలో ఆ సంస్కృతి ఎప్పుడూ లేదు. మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఆ సంస్కృతిని అక్కడ తీసుకొచ్చినట్లుగా మనకు కనపడుతుంది. ఒకటి ఏంటి అంటే, కేరళలో కర్ణాటకలో 5 గ్యారంటీలతోటి సునీల్ కనుగోలు గెలిపించాడు. తెలంగాణలో 6 గ్యారంటీలతోటి సునీల్ కనుగోలు గెలిపించాడు. ఇక్కడ ఇందిరా 5 గ్యారంటీలతోటి కేరళలో కూడా సునీల్ కనుగోలు రాజకీయ వ్యూహాలే అక్కడ గెలుపులో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి అనేది గమనించాలా. అక్కడ కేరళలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా సునీల్ కనుగోలు వ్యవహరించారు. దక్షిణాదిలో ఉన్నటువంటి ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపులో సునీల్ కనుగోలు రాజకీయ వ్యూహాలు, ఎన్నికల వ్యూహకర్తగా తను తీసుకొచ్చినటువంటివి చాలా పనిచేశాయి. మీకు ప్రజల్లోకి కడుక్కు పురత్తి అనేటటువంటి ఒక స్లోగన్ తీసుకుపోగలిగారు. కడుక్కు పురత్తి అని అంటే మీకు తమిళంలో గెట్ అవుట్ అని అర్థం. అంటే పినరయ్ విజయన్ ఇక చాలు, మీరు గెట్ అవుట్ అనేటటువంటి ఒక స్లోగన్ ని కింది స్థాయిలోకి పట్టకపోగలిగాడు. రెండోది, ఇందిరా 5 గ్యారంటీస్ అనేటటువంటి ఒక గ్యారంటీ కార్డ్స్ ని పట్టుకొచ్చారు, హామీలను పట్టుకొచ్చారు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం. అన్ని రాష్ట్రాల్లో ఇది ఒక పెద్దగా మోపైనటువంటి ఒక పథకము, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. రెండోది, 3,000 రూపాయల పెన్షన్ అనేది ఒక కీలకమైనటువంటి ఎన్నికల అజెండాగా అక్కడ మార్చారు. తెలంగాణలో 4,000 ఇస్తామని ఇయ్యనటువంటి పార్టీ కేరళకి వెళ్ళి 3,000 రూపాయలు ఇస్తామనేటటువంటి హామీ ఇచ్చారు. దానికి తోడు మన దగ్గర నుంచి ముఖ్యమంత్రిని తీసుకుపోయి ఆ ఎన్నికల మేనిఫెస్టోని అక్కడ విడుదల చేసినటువంటి సందర్భం ఉన్నది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఒక 2 అంశాలు చెప్తాను శ్రీకాంత్. మొదటి అంశం ఏంటంటే, ఎప్పుడూ లేని విధంగా కేరళ ఎన్నికలను కూడా
హైలీ ఎక్స్పెన్సివ్ గా మార్చేశారు. అంటే ఒక పెట్టుబడిదారి వ్యవస్థలో పాపం కమ్యూనిస్టులు ఎదుర్కోలేకపోయారు. అదేంది అని అంటే కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి ఒక కొత్త సంస్కృతి, అది కూడా తెలంగాణ నుండి పోయినటువంటి నాయకులే ఆ సంస్కృతిని అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు. మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కర్ణాటక ఎన్నికల్లో అక్కడ, కేరళ ఎన్నికల్లో అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అక్కడే మొత్తం తిష్ట వేసుకొని కూర్చున్నారు. అక్కడ ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ కూడా శ్రీనివాసరెడ్డి చేశాడు అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. శ్రీనివాసరెడ్డి ఏ ఎన్నికల మేనేజ్మెంట్ చేశాడో అందరికీ తెలుసు. వీళ్ళు ఎవరు ఎన్ని చేసినా కానీ లెఫ్ట్ పార్టీ మీద పినరయ్ విజయన్ మీద పెద్దగా వ్యతిరేకత రాలేదు. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు, లేదంటే ఈ గ్యారంటీలకు, ఇందిరా 5 గ్యారంటీస్ కు వీటికి ప్రజలు బెండ్ అయ్యారని నాకు అనిపించట్లేదు. లేదు శ్రీకాంత్, వీళ్ళు ఇచ్చిన హామీలు, పోల్ మేనేజ్మెంట్, ఎన్నికల వ్యూహాలు అక్కడ కాంగ్రెస్ పార్టీని లెఫ్ట్ ఫ్రంట్ కంటే కొద్దిగా ముందు నిలబెట్టాయి. మీరు చూడండి, మీరు ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా చూస్తే వాళ్ళు 50s లో ఉంటే వీళ్ళు 70s లో ఉన్నారు. బట్ అదే చిన్న డిఫరెన్స్ రెండు కూటముల మధ్య కనపడుతుంది. ఇది ఒకటైతే, రెండోది కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడ. మీకు కాంగ్రెస్ పార్టీలో యూడిఎఫ్ లో ఉన్నటువంటి బలమైన పార్టీ, మీకు సామాజిక వర్గాల కూర్పు కూడా ఈసారి కలిసి వచ్చింది యూడిఎఫ్ కి. ఏంటి అని అంటే మీకు యూడిఎఫ్ లో కీలక భాగస్వామి IUML ఉంటుంది, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనేది ఉంటుంది. ఈసారి ముస్లిం ఓట్లు యూడిఎఫ్ వైపుకి బలంగా మళ్ళటం వల్ల IUML పోయినసారి కూడా 15 శాసనసభ స్థానాలు గెలిచింది. ఒక బలమైనటువంటి పార్టీ ఆ కూటమిలో ఉండటం, మా ముస్లిం మైనార్టీల ఓట్లు యూడిఎఫ్ వైపుకి ఈసారి పెద్ద ఎత్తున మళ్ళటం తోటి ఒకటి అడ్వాంటేజ్ అయింది. రెండో అడ్వాంటేజ్ ఏంటి అని అంటే దరిదాపు 18 నుంచి 20% ఉన్నటువంటి క్రిస్టియన్ మైనార్టీస్ ఓట్లు కూడా ఈసారి యూడిఎఫ్ వైపుకు మొగ్గటము, తర్వాత బలమైనటువంటి సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతున్నారు, నాయర్ సామాజిక వర్గం నుంచి అవుతున్నారు. కాబట్టి నాయర్లు కూడా ఈసారి పూర్తిగా యూడిఎఫ్ వైపుకు మళ్ళటం వల్ల, అంటే 3 కీలకమైనటువంటి సామాజిక వర్గాల మద్దతు యూడిఎఫ్ కు దక్కటం తోటి యూడిఎఫ్ కి ఆ కాస్త మెజారిటీ అనేది కనపడుతుంది. కాబట్టి అన్ని కలిసి వచ్చాయి శ్రీకాంత్. కేరళలో కాంగ్రెస్ పార్టీకి అన్ని కలిసి వచ్చినటువంటి సందర్భంలో మాట్లాడుకున్నా కానీ ఎల్డిఎఫ్ ఒక మాట శ్రీకాంత్ ఒక మాట, దీన్ని LDF వైఫల్యంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. యూడిఎఫ్ కి కలిసి వచ్చినటువంటి ఒక అంశము, కలిసి వచ్చినటువంటి ఒక ఎన్నికల అజెండా, వాళ్ళ వ్యూహాలు, సామాజిక వర్గాల మద్దతుతోటే ఇవాళ యూడిఎఫ్ అక్కడ అధికారంలోకి వస్తుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి శ్రీకాంత్. సో ద పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎన్ని వ్యూహాలు చేసినా, లేదంటే ఎంత పోల్ మేనేజ్మెంట్ చేసినా, సో ప్రజలు ఒకటి ఫిక్స్ అయింది స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే నేను గత 6 నెలల కింద కొంతమందితో మాట్లాడినటువంటి టైంలో కూడా అప్పటికి వ్యూహాలు లేవు, అప్పటికి సునీల్ కనుగోలు ఏం చేసింది లేదు, అప్పటికి పెద్దగా ఏం లేదు. బట్ 6 నెలల కింద కూడా కొంతమంది ఈసారి కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉంది, ఈసారి యూడిఎఫ్కి ఓటేసే అవకాశం ఉందని చెప్పేసి కామన్ మ్యాన్ అక్కడ మాట్లాడింది కూడా నేను స్పష్టంగా విన్నా. సో అక్కడ పాయింట్ ఏంటంటే ఇందాక మీరు మొదట్లో మాట్లాడినట్టు ప్రజలు ప్రభుత్వాన్ని మార్చడానికి ఫిక్స్ అయ్యారు. సో దానికి తోడు వీళ్ళ పథకాలు కానీ, వీళ్ళ గ్యారంటీలు కానీ ఎన్ని ఇస్తారో అది ప్రకటనలు వేరు. బట్ ద పీపుల్ డెసిషన్ ఈజ్ ఆల్రెడీ డిసైడ్ అన్నది మాత్రం నాకు ఇక్కడ స్పష్టంగా కనిపించింది ఇప్పుడు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ పరంగా చూస్తే. శ్రీకాంత్, మీ ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 20 లోక్సభ స్థానాలు ఉంటే 19 లోక్సభ స్థానాలు గెలిచింది శ్రీకాంత్. కానీ మీకు 2021 శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి LDF గెలిచింది. మీరు ఇప్పుడు కూడా చూడండి, 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి మళ్ళా UDF 19 లోక్సభ స్థానాలను గెలిచింది. కానీ UDF కి కలిసి వచ్చినటువంటి అంశం ఏంటంటే ఎన్నికలకు ముందు, శాసనసభ ఎన్నికలకు ముందు అక్కడ లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయి. ఆ లోకల్ బాడీ ఎన్నికల్లో UDF కి మెజారిటీ రావటం తోటి అక్కడ పబ్లిక్ ఒపీనియన్ మారిపోయింది. అంటే ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండేటట్టు అనేది లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ పార్టీ సాధించినటువంటి విజయంతో ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. ఆ కన్ఫర్మేషన్ ని తట్టుకోవడానికి LDF కొన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అవి ఫలించలేదు. UDF కి అనుకూలమైనటువంటి ప్రజల తీర్పు వచ్చింది. బట్ అది కామన్ గా మనం చూడాల్సింది ఏంటి అంటే LDF వైఫల్యం కంటే కూడా కేరళలో ఒక సంప్రదాయము, పార్టీలను తరచుగా అధికారం నుంచి మార్చేటటువంటి సంప్రదాయం, ఈసారి ఆ సంప్రదాయానికి మొగ్గు చూపినట్టుగా. రెండోది, ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ అనుసరించినటువంటి పొలిటికల్ పోల్ మేనేజ్మెంట్, పొలిటికల్ స్ట్రాటజీస్ ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాయనేటటువంటి విషయం స్పష్టమవుతుంది. ఏది కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి రావటము ఒక కన్ఫర్మేషన్ అయినట్టుగానే
మనకు కనపడుతుంది. కనిపిస్తుంది సార్. అయితే ఇందులో ఎల్డీఎఫ్ నుంచి కొన్ని వైఫల్యాలను మనం చూసుకుందాం. ఎంత కాదన్నా 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. మనం తెలంగాణలో చూస్తాం, ఇప్పుడు కేరళలో కూడా అదే కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వస్తే తెలుస్తుంది. 10 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కొంత వ్యతిరేకత ఉంది. మోర్ ద పాయింట్ ఏంటంటే సిపిఎంలో సెకండ్ కేటగిరీ నాయకత్వం కూడా కొరబడింది. సో ఎల్డీఎఫ్లో పినరయ్ విజయన్ తర్వాత ఆ స్థాయి వ్యక్తులు లేరు. అందులో కీలకమైనటువంటి నాయకులు ఐదర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, లేదంటే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారు. మాజీ మంత్రి కేకే శైలజ లాంటి వ్యక్తి పార్టీ బాధ్యతలు ఏమైనా చేపట్టేది ఉంటే ఈరోజు ఎల్డీఎఫ్ కొంత అధికారంలోకి వచ్చేది. ఇందులో కూడా కొన్ని స్వయంకృత అపరాధాలున్నాయి ఎల్డీఎఫ్లో అన్నది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దీంట్లో కొన్ని వాస్తవాలు ఉండొచ్చా? యా ముఖ్యంగా గతంలో అచ్యుతానంద్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్డిఎఫ్ ఒక రకంగా ఉంటే పినరయ్ విజయన్ వచ్చిన తర్వాత ఎల్డిఎఫ్ మరొక రకంగా మారిపోయింది. ఎల్డిఎఫ్ పినరయ్ విజయన్ కేంద్రంగా కొంత అవినీతి ఆరోపణలు రావటము, కుటుంబ సభ్యుల యొక్క ప్రమేయము జోక్యము ఎక్కువ కావటము, ఆ ప్రభుత్వం పైన విమర్శలు రావటం ఒకటైతే, రెండోది సెకండ్ కేటగిరీ నాయకులను ఎదగకుండా పార్టీలో చేశారనేటటువంటి ఒక ఆరోపణ. మీరు చెప్పినట్టు కేకే శైలజ 2021 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచినటువంటి శాసనసభ్యురాలు. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ 50,000 ఓట్ల మెజార్టీతో గెలిస్తే కేకే శైలజ 60,000 ఓట్ల మెజార్టీ తోటి గెలిచినటువంటి సందర్భం ఉంది. అయితే ఇది అన్నిటికంటే ముఖ్యంగా 2019, 20, 21 కోవిడ్ వచ్చినప్పుడు, కేరళ పెద్ద ఎత్తున కోవిడ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా కేకే శైలజ చూపించినటువంటి చొరవ, కేకే శైలజ ఆరోగ్య శాఖ మంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు మొత్తం దేశవ్యాప్తంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తే, తర్వాత కేకే శైలజని పార్టీలోనే అణగదొక్కేటటువంటి కార్యక్రమాలు చేశారు. కేకే శైలజకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి ఆ విధమైనటువంటి అభిప్రాయాలు పార్టీలో కలిగాయి. ముఖ్యంగా పినరయ్ విజయన్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, మనకి తెలంగాణలో కూడా మొదటి కేసీఆర్ పరిపాలనతో పోలిస్తే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ చేసినటువంటి తప్పిదాల వల్లనే ఆ పార్టీ ఊడిపోయిందని ఎలాంటి అభిప్రాయం ఉందో, కేరళలో కూడా పినరయ్ విజయన్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి తప్పిదాలు, పార్టీని పెద్దగా పట్టించుకోకపోవటము, సెకండ్ కేటగిరీని ఎంకరేజ్ చేయకపోవటము, కేకే శైలజ లాంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకపోవటంతో పార్టీ ఈ విధమైనటువంటి అపజయం పాలవుతుందని ఒక అభిప్రాయం కూడా ఉన్నప్పటికీ కూడా అవి పెద్దగా పార్టీని ఓటమి దిశగా నడిపించినట్టు నేనైతే అనుకోవటం లేదు. కేవలం ఎల్డిఎఫ్ అక్కడ ఓటమి చెందటానికి ప్రధాన కారణం అక్కడ ప్రజలు మార్పును కోరుకోవటం, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సంప్రదాయం. రెండోది కాంగ్రెస్ అనుసరించినటువంటి పొలిటికల్ స్ట్రాటజీ, పోల్ మేనేజ్మెంట్ అనేది, తర్వాత సామాజిక సమీకరణాలు కాంగ్రెస్ కి కలిసి రావటంతో కేరళలో విజయానికి అతి దగ్గరగా కాంగ్రెస్ పార్టీ నిలబడింది అనేటటువంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. శ్రీకాంత్, థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కేరళలో కమ్యూనిస్టు పార్టీలు మొట్టమొదటిసారి భారతదేశ రాజకీయ చరిత్రలో 75 ఏళ్ల భారతంలో కేరళలో ఫర్ ద ఫస్ట్ టైం కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం లేకుండా పోవడం, ఇక దేశ రాజకీయాల్లోనే కమ్యూనిస్టు పార్టీ లేకుండా ఒక ప్రభుత్వం నడవడం మొట్టమొదటిసారిగా జరగబోతోంది అన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. బట్ ఏదేమైనా మే 4th వరకు ఎదురు చూడాల్సిందే. ఇప్పుడున్నటువంటి ఈ ఎగ్జిట్ పోల్ సర్వే అంచనాల ప్రకారం అక్కడ యూడీఎఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అన్నది మాత్రం మనకు తెలుస్తున్నటువంటి ఈ న్యూమరిక్ అనాలిసిస్. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్.